వాళ్ళు శిష్యులు ఏం చెప్పుకుంటారు, యాక్చువల్గా శివుడే శంకరాచార్య అవతారం తీసుకున్నాడు అంటారు. కొంతమంది ఏమంటారంటే శివుడి అంశనే శంకరాచార్యులు అవతారం తీసుకొని ఆయన ప్రచారం చేశారంట. ఇప్పుడు మనము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ముఖ్యంగా ఇప్పుడు భజన అనే పదం ఇక్కడ మనం కీలకమైనమాట. ఇందులోన భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతి. ఇప్పుడు గోవిందుడు అంటే నారాయణుడు లేదా విష్ణు అంటాము. విష్ణు అవతారాలు మొత్తం అన్నిటినీ కూడా మనము గోవింద ఎక్స్పెషల్లీ మనం వెంకటేశ్వర స్వామి గోవిందుడు. యాక్చువల్గా గోవిందుడు అంటే అర్థం ఏమంటే మన ఇస్కాన్ గురూజీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు ఏం చెప్తారంటే గో అంటే శాస్త్రాల్లో ఉన్నదే, వాళ్ళ పూర్వాచార్యులు చెప్పినదే ప్రభుపాదులు చెప్పారు, ఆయన అభిమతం కాదనమాట. అంటే అర్థం ఏమంటే గో అంటే ఇంద్రియాలు, గోవిందుడు అంటే ఆ ఇంద్రియాలకు స్వామి అని అర్థం అనమాట. ఇంద్రుడు అంటే స్వామి, గో అంటే ఇంద్రియాలు, అదో అంటే ఇంద్రియాలు స్వామి, ఇంద్రియాలకి యజమాని అని అర్థం. ఇంక రెండో అర్థం ఏమంటే గో అంటే గోవులు, విందం అంటే ఆవిడ చెప్పుకున్నాం స్వామి, గోవులకు స్వామి. అవునా? అందుకే కృష్ణుడు స్వయంగా తన భూమి మీద అవతారం తీసుకున్నప్పుడు తన స్వయం అవతారం, పూర్ణ అవతారమే కృష్ణుడు, మిగతా అవతారాలన్నీ ఆయన అంశ అవతారాలు. అట్లా స్వయంగా కృష్ణుడు అవతారం తీసుకున్నప్పుడు ఈ భూమి మీద ఆయన చేసిన ముఖ్యమైన కార్యం ఏమంటే గోవులు గాడు. అంటే ఈ ధరాతలం మీద గోవు ఎంత ముఖ్యమైనది, ఎంత పవిత్రమైనది, ఎంత విలువైనది అనేది మనకి కృష్ణుడు చూపిస్తా ఉన్నాడు అన్నమాట. చూడు, కృష్ణుడు భగవంతుడే స్వయంగా ఇక్కడ గోవుల్ని కాశాడంటే అది గోవులు మనకి ఎంత విలువైనయో దాని నుంచి మనకి ఎంత లాభం ఉందో మనం అర్థం చేసుకోవాలి. అందుకని చూడు, ఇప్పుడు ఏ జీవనాన్ని తీసుకోండి, ఇప్పుడు మన ఇంద్రియాల ద్వారా అంటే నవరంధ్రాల ద్వారా వచ్చే ప్రతిదీ మనం అశుద్ధంగా పరిగణిస్తాం. ఎగ్జాంపుల్ మనకు అటువంటి పిసులు వచ్చిందనుకో, అది మనం అశుద్ధంగా భావిస్తాము. అవునా? మనము ఇప్పుడు అదే మన ముక్కు ద్వారా మనం చీములు వస్తుంది, అది కూడా మనకి అశుద్ధంగానే మనం భావిస్తాం. చెవులోన గుళ్ళు తీస్తే అది కూడా అశుద్ధం. అట్లా ఇప్పుడు నోట్లో నుంచి మన కఫం కానీ జలుబు కానీ కారణం అది కూడా అశుద్ధం. అలాగే సేమ్ మనం మూత్ర విసర్జన మన విసర్జన చేస్తాం, ఇప్పుడు అవి కూడా అశుద్ధాలు. అవునా కదా? మనం అంటే అర్థమే అశుద్ధం. కానీ ఇక్కడ మనము గోవు గురించి మాట్లాడుకుంటున్నాము. ఇవన్నీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నామంటే ఈ మన భూమి మీద అన్ని జీవరాశుల నవరంధ్రాల నుంచి వచ్చేది 90% అంతా అశుద్ధమే. కానీ ఒక్క ఆవు నుంచి వచ్చే నవరంధ్రాల నుంచి వచ్చే ప్రతిదీ అది ఔషధమే, అమృతమే డిఫరెంట్. చూడు, అంటే గోవు ప్రతిదీ, గోవు నుంచి వచ్చే ప్రతిదీ మనకు మానవులకు ఉపయోగయుక్తమే, అది ఆనందదాయకమే, ఆరోగ్య ఔషధాలు కూడా ఔషధంగా కూడా మనకు వస్తుంది. అందుకే అది పంచగవ్యాన్ని దానికి ఒక శాస్త్రం ఉంది. అది ఆవు నుంచి వచ్చే పంచగవ్యాలని తీసి దాంట్లో చాలా రకాల మందులు ఇస్తారు. అన్ని చాలా రోగాలకి ఆ మందులు ఇప్పటికీ వాడతారు. ఈవెన్ మన భారతదేశంలో ప్రపంచం మొత్తం మీద అవి మందులు వాడుతూ ఉన్నారు, వాటి ప్రయోజనం పొందుతూ ఉన్నారంట. అన్ని ఇప్పుడు మనం గోవు అంత విలువైంది, అందుకే మనం భగవంతుని గోవిందుడు అంటాం. ఇప్పుడు చూడు, మనం తిరుపతికి వెళ్తాము, స్వామిని ఏ పేరు మర్చిపోయినా లాస్ట్కి మనం గోవింద అని అంటాం. గోవింద గోవింద గోవింద. అది దానికి ఇంకో కథ కూడా ఉంది, అది మళ్ళా చెప్తున్నాము. ఇక్కడ మెయిన్
ఇప్పుడు మనం భజ గోవింద పాట విన్నాం కదా, ఇందులో మెయిన్ భజ అంటే భజించడం. భజించడం అంటే ఎవరిని భజించడం అంటే ఆ కీర్తించడం, పొగడడం. ఇప్పుడు హనుమ కీర్తన రాశాడు, పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తం. ఇది భజన. భజన అంటే అర్థమేమి? భగవంతుని గుణగణాలు కీర్తించడం, ఆయన వైభవాలను కీర్తించడం, ఆయన లీలను కీర్తించడం, ఇది భజన అన్నమాట. ఇప్పుడు భజన అంటేనే అర్థం ఏమంటే విష్ణువు లేదా విష్ణు అవతారాలు లేదా స్వయం భగవానుడైన కృష్ణుని మనం కీర్తించడం, భజించడం, కొనియాడము, ఇది భజన. ఇది మెయిన్ భజన అర్థం. అందుకని ఇక్కడ శంకర మెయిన్ ముఖ్యంగా ఇది శంకరాచార్య వారు రాశారు. ఆయన శంకరాచార్యులు అంటే ఇంచుమించు మనం శివుడి యొక్క ముఖ్యమైన అంశమైన ఆయన శైవతత్వాన్ని ప్రచారం చేయడానికి వచ్చాడు. ఆయన ప్రచారం చేశాడు, అందరికీ శివుడిని వ్యక్తపరిచాడు, అద్వైతాన్ని ప్రబోధించాడు. ఇది ఆయన కార్యం. అయినప్పటికీ ఆయన భగవద్గీతకు భాష్యం రాసి వసుదేవసుతుడు దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, ఆయనే భగవంతుడు అని ఆయన వ్యాఖ్యానం రాశారు. ఇప్పుడు ఆయన వచ్చిన కార్యం పేరు అయినా కూడా భగవద్గీతకు భాష్యం రాసి కృష్ణుడే దేవాదేవుడు అని దేవుని వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కూడా చెప్పి అక్కడ కృష్ణుని ఉద్దేశించి ఆయనే దేవాదేవుడు అని మన శంకరాచార్యులు వారు చెప్పారు. ఇది మనం గమనించుకోవాల్సిన అంశం ఏమంటే ఇక్కడ శైవులు కానీ ఇప్పుడు వైష్ణవులు కానీ ఇప్పుడు అందరూ ఒకటే అనే సందేశాన్ని ఇక్కడ శంకరాచార్య వారు మనకి క్షుణ్ణంగా వివరించారని అర్థం. ఇప్పుడు చూడు, ఈ భజ గోవిందంగా సాంగ్లోనే ఆయన గోవిందుని విష్ణు భజించు అని చెప్తున్నాడు. అది ఎవరికి? తన మనసుకి చెప్తున్నాడు అన్నమాట. మనసుకి, తన బుద్ధికి చెప్తున్నాడు గోవిందుని భజించున్నాడు. ఇప్పుడు సంప్రతే సన్నిహిత కాలం అంటే మనకి మృత్యువు దగ్గర పడినప్పుడు, మనం బాధగా ఉన్నప్పుడు మనల్ని ఎవరూ రక్షించలేరు, ఒక్క గోవిందుని నామే మనల్ని రక్షిస్తుంది. అందుకని మనం ఎప్పుడు గోవిందుని భజించాలి. ఇది అన్నమాట భజన మెయిన్ అర్థం. భజ అంటే కీర్తించు. అందుకని మనం ఏదో విధంగా మనం భగవంతుని కీర్తించాలా, జపించాలా. మనం ఇప్పుడు ఎవరినన్నా పిలవాలంటే గోవింద అని పిలవచ్చు, అవునా కదా? అలాగా ప్రతి సమయంలోన మనం పడుకునే ముందు కానీ, లేచిన వెంటనే కానీ, లేదా మనం ఆహారం తీసుకున్నప్పుడు కానీ, లేదా ఏ సమయంలోనైనా మనం ఆ గోవింద నామస్మరణ చేయొచ్చు. నామానికి ఎటువంటి దోషం లేదు, మనం ఎప్పుడైనా నామం పలుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఈవెన్ లెట్రిన్ బాత్రూంలో ఉన్నప్పటికీ కూడా భగవంతు నామాన్ని భజించవచ్చు, భగవంతు నామాన్ని తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ప్రతి జీవి యొక్క ఉద్దేశం ఏమంటే ఉన్నంతకాలం ఆనందంగా ఉండడం, శరీరం వదిలిన తర్వాత భగవంతుని లోకానికి వెళ్ళి అంటే వైకుంఠానికి వెళ్ళి శాశ్వతంగా ఆనందంగా ఉండడం. ఇది మానవ జన్మ యొక్క లక్ష్యం. అందుకని మనం ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలంటే మనం ఖచ్చితంగా భగవంతుని నామాన్ని భజించాలి, కీర్తించాలి, జపం చేయాలి. మరి ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే అలా భజించే వాళ్ళ ఉత్తమ భక్తుల సంగతిలో మనం ఉంటే అది సాధ్యమవుతుంది. మన ఆచార్యులైన గురు పరంపరలో వచ్చిన ఆచార్యుల వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని మనం చదువుతూ ఉంటే భగవద్గీత, భాగవతం, రామాయణం, పురాణాలు మనం చదువుతూ ఉంటే మనం సాధు సంఘంలో ఉన్నట్టు, మనం ఆచార్యుల సంఘంలో ఉన్నట్టు, అప్పుడు మనం గోవిందుని నామాన్ని, కృష్ణుని నామాన్ని, మన రాముని నామాన్ని, మన నరసింహస్వామి నామాన్ని, ఇలా విష్ణు అవతారమైన అన్ని నామాల్ని మనము భజించగలుగుతాం, జపించగలుగుతాం, కీర్తించగలుగుతాం. ఆ విధంగా మన మానవ జన్మను మనం సార్థకం చేసుకోగలుగుతాం. ఇది ముఖ్యమైన మానవుని యొక్క ఉద్దేశం.
మనము ఈ కార్యం చేయకపోతే ప్రభుపాదులు ఏమంటాడంటే పశుపక్షాదులకి మానవులకి తేడా లేదు. అవునా? అందుకే ప్రభుపాదుల వారు ఏమంటారంటే కృష్ణ చైతన్యం లేనివాడు కుక్క కన్నా గాడిద కన్నా ఎక్కువ కాదు. ఎందుకు అలా అన్నాడంటే ఇప్పుడు పశుపక్షాదులు పుడతాయి, చేస్తాయి, మధ్యలో ముసలితనము రోగాన్ని అనుభవిస్తాయి. మనం కూడా మానవులైన మనం కూడా పుడుతున్నాము, చేస్తున్నాము, మధ్యలో ముసలితనం రోగాల్ని అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనము ఆహారం తీసుకుంటున్నాం, అవి తీసుకుంటున్నాయి. మనం పడుకుంటున్నాం, అవి పడుకుంటున్నాయి. మనం పిల్లలు కంటున్నాం, అవి పిల్లలు కంటున్నాయి. మనం శరీర రక్షణ తీసుకుంటున్నాము, అవి శరీర రక్షణ చేసుకుంటున్నాం. మరి అటువంటప్పుడు మరి వాటికి మనకి ఏం తేడా? వాటికి మనకి తేడాల్లో ఏమంటే మనము మన చైతన్యాన్ని, మన మనస్సుని, మన ఇంద్రియాలను, మన బుద్ధిని వినియోగించి మనం